హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెను. సందవేళ చల్లబడ్డాక అదిగో పచ్చిమాకాయ పట్టి మీకు చూపిద్దామని చెప్పి ఏమ్మా, మన ఎండుమాకాయ పట్టాను కదా ఇవాళ పచ్చిమాకాయ. పొద్దునుంచి ఒకటే పని రా, అన్నీ ఎండబెట్టుకుని చక్కగా ఇప్పుడు కొంచెం రెడీ అయ్యి ఇదిగో ఇలా వచ్చాం. రెండు చూపిస్తాను అమ్మా. పచ్చిమాకాయ మొన్న ఎండుమాకాయ పట్టాను, చూసే ఉంటారు మీ అందరూనో. ఇప్పుడు ఇది పచ్చిమాకాయ మాట. 30 కాయలమ్మ అవి. 30 కాయలంటే కొంచెం ముక్కలు ఏమ్మా, అంటే 6 కేజీల ముక్కలు అలా చెప్పాలి మీకు, ఓకేనమ్మా. అది కొంచెం ముక్కలు అయ్యి. ఇదిగో 3 సార్లు కారం, అంటే కిలోకి 1/2 కిలో తక్కువ, 3/4 కేజీ. 3/4 కేజీ కారం అమ్మ. ఇదిగో కారం ఆల్రెడీ. సాల్ట్ ఆవు పిండి, అరసాల్ట్ మెంతిపిండి, 100 గ్రాముల ఎల్లుల్లిపాయలు ముద్ద. పేస్ట్ అనకూడదు, పేస్ట్లా పట్టేసుకోగలరు. ఇది వెల్లుల్లిపాయలు వలవకుండా తొక్కుతో అలా బరగ్గా పట్టుకున్నది. ఇవి ఇందులో వేసుకొని మన పోపులు, ఆవాలు, 2 మెంతి గింజలు, ఎండుమిరపకాయలు. ఇదిగో నెంబర్ 1 వేడిశనగ. ఇందులో గాను నూనె అవసరమే ఉండదు, వేడిశనగ పోసుకోండి, చాలా బాగుంటుంది అమ్మా. ఇంకో నేను పోపుకి సిద్ధం చేసుకున్నాను అనమాట, చూపిస్తాను. అవి పొద్దున్నే కోసుకోవాలి మనం. 10 గంటలకల్లా కోసుకున్నాం అనుకో, 10 అన్నది 11 అవుద్ది. కరెక్ట్గా 6 గంటలు ఎండాలి అవి అమ్మా. 6 గంటలు అగో చక్కగా అలా పొట్టు కింద ఇలా చూడండి, ఇలా చూపించాము ఒకసారి బంగారం. అదిగో అదిగో, చాలామంది శాదత్తంగా ముద్ద కింద అవ్వాలంటారు, అదిగో ముద్ద, ఓకేనమ్మా. ఇదిగో అది మాట మాగాయ, సూపర్ ఉంటుంది మాట. తవుడుప్పు పడద్దమ్మా, తవుడుప్పు పోసి చూపిస్తాను మీకు, ఓకేనా. ఇగో ఈ పోపు వేసుకోవాలి, బాగుంటుంది. కరివేపాకు వేసేవారు అప్పట్లో, ఇప్పుడు కరివేపాకు వేయట్లేదే, ఇక్కండి కట్టేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు ఇందులో అది వెల్లుల్లిపాయ ముద్ద, కుళ్ళి కింద ఒలుచుకోక్కర్లేదు, ఆవకాయలోకి ఒకటే ఒలుచుకోవాలి. ఇదైతే చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఈ వేళ్ళు అలా సరిపోద్ది, చాలాపోతే ఒకసారి మళ్ళీ అంటించుకోండి, పర్వాలేదు, ఓకేనమ్మా. అది మనం కాయలు తెచ్చుకుని కోసుకోవడమే శ్రమ, కానీ పచ్చడి కలపడంలో అరగంటలో కలిపేస్తాం మట్టుగా. అదిగో సిమ్లో పెట్టాను, అలాగే కొద్ది మనం అన్నీ మీకు ఇప్పుడు కారం అయ్యేది చూపిస్తాను, ఓకేనమ్మా. ఇదిగో మెంతి పొడి, ఇది ఇదిగో మెంతి పొడి పోస్తున్నాను. అరసాలు పోసుకోండి, చాలా బాగుంటుంది కమ్మగా. ఇది చూపించాను కదమ్మా, దీంతో 3 సోల మాట. ఇది 1/4 కిలో కారం ఇలా ఆడించుకుని జల్లించేసుకుని ఫ్రిడ్జ్లో ప్యాకింగ్లు కదా, మళ్ళీ ఎందుకని చెప్పి అదిగో ఇది సింపుల్ ఇక్కడ కలపడం పొద్దునుంచి. అదిగో ఇది 1/4 కిలో, అలా చెప్తే అర్థమవుద్ది, ఓకేనమ్మా. మళ్ళీ కలుపుకునేటప్పుడు వేసుకుందాం. 1/2 కిలోకి కొంచెం తక్కువగానే పోసాను, మళ్ళీ కావాలితే మనం వేసుకుందాం కలుపుకున్న తర్వాత, ఓకేనా. ఇదిగో ఇలాగా ఇదంతా ముక్కకి ఇలా పట్టించుకుని అమ్మా. ఇదిగో 1/4 కేజీ ఆవపిండే. మీకు ఎల్లుండి కలుపుకునేటప్పుడు ఒకవేళ కారం సరిపోనట్టు ఉందనుకో, అయినా కొంచెం తీస్తున్నా. 1/4 కిలో ముక్కలు బాగా అయినాయిరా,
కాయలు బట్టి అవుతాయమ్మా. కాయలు పెద్ద కాయలు ఇవి, అందుకని కాయలు బట్టి అయినమాట. చిన్న కాయలు అనుకో ఇంత అవ్వదు, మనకు తెలిసిపోద్ది. మెంతి మాగాయ పట్టుకుంటారు, ఆవు పిండి వేయరు. అది ఇదిగో పోపు పోసేస్తున్నా. ఓకేనా, మెల్లగా వేపుకోండి, కమ్మగా ఉంటుంది అన్నమాట. అదిగో చాలా ఎండలో కుండి కొలిది పట్టలారు, మనం పట్టేసుకోవడం ఇంకా తయారైపోతుంది కాయ కూడా. ఇదిగో ఒక్క దెబ్బ తగలనివ్వండి. అదిగో అను నూనె అవి వేడిచాను అవనివ్వండి. మీరు ఒకవేళ మీ ఇష్టాల ప్రకారంగా మీరు పామాయిల్ పోసుకోండి, అది మీ ఇష్టం. ఇదిగో కేజీ పావు ఎక్కిచ్చాను, కేజీ ప్యాకెట్ సింపోసేనా. అది మనం 3వ రోజు కలుపుకున్నప్పుడు ఒకవేళ చాలపోతే మళ్ళీ 1 కేజీ 1/2 కేజీ పడితే పట్టు పోసుకోండి అమ్మా. అది అదిగో కమ్మట వాసన వస్తుంది, ఎందుకంటే మెంతిపిండి అది తగులుతుంది కదా. పట్టగానే ఆవకాయ రాదు, కానీ మాకాయ మట్టుకి తినేయాలనిపిస్తుంది అన్నమాట. మూడో రోజుకి మొత్తం అంతా కవర్ అవుతుంది, ఎందుకంటే ఎండు మాగాయ వేరు, పచ్చి మాగాయ వేరు. ఇలాంటి టబ్బులు అయితే ఫ్రీగా ఉంటాయి అమ్మ, మనకి చక్కగా ఉంటాయి. ఇన్నాళ్ళ అప్పట్లో పాతకాలంలో ఇత్తర పళ్ళాలు, సేమండి పళ్ళాలు బేసినీల్లో కలిపేవారు. ఇప్పుడు అంతా ప్లాస్టిక్లే కదా వాడుతున్నారు. ఇలా టబ్బులు వేసుకుని తర్వాత మనం డబ్బాల్లోనూ, పాత వాళ్ళు అయితే జాడీలు వేసుకున్న వాళ్ళు జాడీల్లోనూ, ఇంకంతకన్నా ఆప్షన్ లేదు కలుపుకోవడానికి. మరి ఇదిగో వచ్చేస్తుంది చూసావా, అదిగో ఉప్పు తగిలేటప్పుడు వచ్చేస్తుంది ఊట. మూడో రోజు కరెక్ట్గా 2 కేజీలు నూనె పడద్దురా, 2 కేజీల నూనె లెక్క. అలాగైతే సంవత్సరం పొడుగు అలాగుంటుంది అన్నమాట. ఎప్పుడు పచ్చళ్ళకు నూనె ఉండాలి. అమ్మా ఇదిగో చూడండి ఒకసారి, ఇది ఇలాగ బేసిని కప్పెట్టేస్తాను. రేపు పొద్దున్న మూత పెడతాను. రేపు పొద్దుట ఆపి ఎల్లుండ కలుపుకోవాలి మనం. ఇది మూడో రోజు అన్నది పూర్వీకుల కాడి నుంచి వచ్చిందే, అప్పుడే దాని రుచి. కేజీ నూనె పడద్దు ఇంకానే అమ్మా. అదిగో మరి నీట్నెస్ అనేది ముందు ఉండాలి, శుభ్రత. ముసలోళ్ళు అవని పొడసోళ్ళు అవని కొంచెం ఓపిక చేసుకుని నీట్నెస్ అన్నది మనం ఫాలో అయ్యామనుకో, దాన్ని బట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంత నీట్గా ఉంటే అంత మంచిది. ఏదైనా సరే, అది వంటలు అవని పచ్చళ్ళు అవని, అది పాడవదు. పాడైపోతున్నాయి కట్టాను కొన్ని చూస్తున్నాను నేను. పాడవమ్మ, చక్కగా చేసుకునేలాగా మనం చేసుకుంటే అలాగుంటుంది చక్కగాను. ఇది మళ్ళీ ఈ రోజుల దాకా కూడా ఇలాగే ఉంటుంది అమ్మా. చక్కగా చేసుకోండి. ముక్కలు కూడా చాలా ఉరువైనవి, పట్టుకోండి. మన ఇంట్లో పట్టుకున్నది మనకు ఆనందం. మనం ఎవరికైనా గమ్ముని ఇలా పక్కింటి వాళ్ళకి కూడా పెట్టుకోవడానికి, కొనుక్కు తెచ్చుకున్నది ఎవరికి పెట్టుకోలేం కదమ్మా. చక్కగా పట్టుకోండి. పట్టుకుని వాళ్ళు అమ్మగారు ఇళ్ళకాడ పెడతారు, అవి తెచ్చుకుని అందంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడుగా బయట అనేది పెట్టకండి, వాతావరణాన్ని బట్టి కలుషితం వచ్చేసి ఉండలేదు ఎక్కడాను. ఓకేనమ్మా. ఇదిగో మా పాపకు పంపడానికి మా అక్కగారు అమ్మాయికి చికెన్ ఆవకాయ పట్టాను. ఇదిగో ఇటు రండి చూపిస్తాను. అంటే మొన్న మీకు చూపించేశాను కదా అని చెప్పి మామిడికాయ చికెన్ ఆవకాయ పట్టానమాట. మొన్న మీకు చూపించాను కదా, ఆల్రెడీ నచ్చిందంట వాళ్ళకి. ఇదిగో పట్టమన్నారు. 2 కేజీలు చికెన్ ఇది. ఇదిగో పట్టాను చాలా చక్కగా. అలాగా ఇప్పుడు నచ్చబట్టమ్మళ్ళు ఫోన్ కొట్టి అక్క మాకు పట్టి పెట్టంటే పెట్టానమాట. ఓకేనమ్మా. మరి చక్కగా అమ్మ, చాలా నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా ఛానల్ చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది.
నన్ను చాలా ఆదరిస్తున్నారు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నా మీద పెద్దోళ్ళు ఉండొచ్చు, నా మీద చిన్నోళ్ళు ఉండొచ్చు. ఓకేనమ్మా, మీరు ప్రతిదీ కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఒక మాట పడకుండా అందులో పెట్టండి. ఏది కావాలితే అది నేను వండి పెడతా, మీకు చూపిస్తా, మీరు చక్కగా చేసుకుందరు. కానీ ఇంకా బోల్డ్ రెసిపీలతో వస్తాను. వేసవకాలంలో బోల్డ్ వంటలు ఉన్నాయి, బోల్డ్ రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఏమ్మా, ఇదిగో అప్పుడే చూడండి, ఇలా రండి. ఇదిగో నూనె, ఇదిగో 3 రోజుల దాకా ఆగతులేదు ఇది. అదిగో అదిగో పచ్చిమాగాయ అంటే అలాగా చూసమ్మా. అది ముక్క ఎప్పుడైతే ఎంత బాగా ఎండిందో అలాగ వచ్చేస్తుంది మనకి. 6 గంటలు ఎండాలి. చక్కగా పలసగా వేసేసుకుని గుడ్డ మీద అలాగ ఆరబెట్టేసుకుని పైన డాబా మీద మంచం ఉంది అనుకో, మంచం మీద వేసుకుని, కింద అనుకోటి ఇష్టపడద్ది, చక్కగా మంచం మీద వేసేసుకుని 2-3 సార్లు పైకి వెళ్ళి మళ్ళీ ఆరనీయలేదో చూసుకుని ఇవన్నీ మీకు చూపించలేక ఎండలోను అమ్మా, అందుకని చెప్పి నేను తయారు చేసుకుని మీకు చూపిస్తున్నాను ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మీరు చూసే ఉంటారు కదా, పైన ఎండబెడతాం గట్టాను. చక్కగా తెచ్చుకుని సాయంత్రం ఇప్పుడు 7 అయింది, ఇప్పుడు కలుపుకుంటున్నాను అనమాట. ఫ్రెష్గా స్నానం చేసి దగ్గరుండి పచ్చళ్ళు అనేది మట్టికి పరిశుభ్రతగా పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా. అరమాళ్ళలో గట్ట పెట్టుకునేటప్పుడు పీరియడ్స్ వస్తాయి కదా, అందుకని మనం లక్ష్మీదేవితో సమానం మన పచ్చళ్ళు. చాలా బహు జాగ్రత్తగా పెట్టుకుంటే ఏడాది పొడుగుతో అలాగా మనం చూస్తూ ఉంటుంది పచ్చడి అనేది. ఏమ్మా, అది మన చేతిలో ఉంది, జాగ్రత్త పెట్టుకోవడం గట్ట అనేది. ఓకేనమ్మా, మరి సబ్స్క్రైబ్ చేసి అమ్మా బెల్ బటన్ నొక్కి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మీ అందరూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మీ సాయమ్మ. మళ్ళీ మంచి రెసిపీతో రేపొద్దున మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.